స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. దేశంలో గత 4-5 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు అదే రకంగా అపోజిషన్ పార్టీ ఎంపీలందరూ కూడా ఓట్ చోరీ విషయంలో పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఓట్ అనేది మన హక్కు. ఆ హక్కునే కాలర్ రాసే విధంగా, అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని మార్చే విధంగా ఎట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుందో ఆ యొక్క ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ముందుకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఓట్ అనేది ప్రజల హక్కు. దాని ద్వారానే మన దేశం కానీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యంలో మనం ముందుకు పోతాం కనుక ఏది ఏమైనా సరే మనకి ఈవీఎంలు ఏదైతే గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది ముఖ్యులు చెప్పడం జరిగింది, ఈవీఎంలతో కాకుండా ఓటుని బ్యాలెట్ విధానమే పెట్టాలని చెప్పి మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే ఎలక్షన్లో ఓటు అనేది బ్యాలెట్ విధానమే పెట్టాలని చెప్పి మేము కూడా తప్పకుండా దాన్ని సమర్థిస్తూ, ఏదైతే ఓట్ చోరీ అనేది జరిగిందో ఎక్కడ అవకాశం ఉంటే మహారాష్ట్రలో అవకాశం ఉంటే మహారాష్ట్రలో, రేపు బీహార్లో ఎలక్షన్ జరిగితే బీహార్లో భారతీయ జనతా పార్టీ ఓట్ అనే దాన్ని ఈవీఎం ద్వారా గెలిచే ప్రయత్నాలు చేస్తుంది కనుక దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా వచ్చే విధానం బ్యాలెట్ విధానమే ప్రపంచ దేశాల్లో ఏదైతే ఉందో దాన్నే మనం కూడా మన భారతదేశంలో పెట్టాల్సిందిగా కోరుతున్నాం.